నమస్కారం, వెల్కమ్ టు సష టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో దొంగతనం కేసులలో ముద్దాయిల అరెస్ట్. రెక్ట్రస్ మరియు శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన సిఐటియు నాయకులు. గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన జేకేఎంయు నేతలు. విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగునికి ట్రైసైకిల్ అందజేత. రాష్ట్ర స్థాయి అంధుల చెస్ పోటీలు ప్రారంభం. ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో, విజయనగరం జిల్లాలో, ప్రకాశం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనం కేసులలో ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు మాట్లాడుతూ, తాళాలు పగలగొట్టి ఇంటిలోనికి ప్రవేశించి ఇంట్లో ఉన్న బీరువాలను పగలగొట్టి దొంగతనం చేసిన వేముల శివశంకర్ మరియు గుత్తికొండ పవన్ కుమార్ నిన్నటి దినము అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో నందికొట్కూరు టౌన్ బయట ఆత్మకూరు రోడ్డు వైపున కేజీ రోడ్డు పక్కన గల సుంకులమ్మ గుడి దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. వీరి వద్ద నుండి నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నందికొట్కూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని 2 కేసులు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 1 కేసు, వెలుగోడు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 కేసు, విజయనగరం జిల్లా భోగాపురం పోలీస్ స్టేషన్లోని 1 కేసుకు సంబంధించి సుమారు 394 గ్రాముల బంగారు, 326 గ్రాముల వెండి ఆభరణాలను, 1 ల్యాప్టాప్ను సీజ్ చేయడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి మరియు లెనోవో ల్యాప్టాప్ల విలువ సుమారు 39 లక్షల రూపాయలు ఉంటాయని తెలిపారు. గతంలో ఈ 2 ముద్దాయిలు గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, రాజమండ్రి, అనంతపూర్, అన్నమయ్య, ప్రకాశం మరియు నంద్యాల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఇంటి దొంగతనం కేసులలో పాల్గొన్నారని పేర్కొన్నారు. మొదటి వ్యక్తి వేముల శివశంకర్ పై సుమారు 21 దొంగతనాల కేసులు ఉన్నాయి. రెండో వ్యక్తి గుత్తికొండ పవన్ కుమార్ పై సుమారు 36 దొంగతనం కేసులు ఉన్నాయని వెల్లడించారు. కేసును ఛేదించడంలో నందికొట్కూరు ఇన్స్పెక్టర్ మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, నందికొట్కూరు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ శ్రీనివాసులు, కానిస్టేబుల్స్ బాలకృష్ణ, ఓబయ్య, సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ ఇబ్రహీం, యేసుదాస్, చంద్రశేఖర్, కానిస్టేబుల్ గంగారాం, చిన్న మద్దిలేటి, మాలిక్ బాషా, కృష్ణమనాయుడు, నాగరాజ్ మరియు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. వీరిని అధికారులు అభినందించారు. పవన్ కుమార్ అనే 2 వ్యక్తులను నందికొట్కూరు టౌన్ లోని సుంకులమ్మ గుడి దగ్గర సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళది ఇంట్రాగేషన్ దాంట్లో ఏం బయటపడినాయంటే, సుమారుగా నంద్యాల జిల్లాలో 6 కేసులు, నందికొట్కూరులో 2 కేసులు, నంద్యాల తాలూకాలో 2 కేసులు, వెలుగోడులో 1 కేసు, నంద్యాల 3 టౌన్ లో జరిగిన థెఫ్ట్ కేసులో 1, టోటల్ 6 కేసెస్. మరి ఇవే కాకుండా విజయనగరము తర్వాత ప్రకాశం జిల్లాలలో కూడా ఒక 2 కేసెస్, మొత్తం టోటల్ 8 కేసెస్ లో వీళ్ళని ముద్దాలుగా భావించి అరెస్ట్ చేయడం జరిగింది. మన జిల్లాలో టోటల్ బంగారు వచ్చి 388 గ్రామ్స్ పోవడం జరిగింది. అదే రకంగా సిల్వర్ వచ్చి కేజీ 60 గ్రాములు. తర్వాత టోటల్ ఈ 1 లెనోవో ల్యాప్టాప్ ఎక్కడైతే మన నంద్యాలలో జరిగిన దాంట్లో ఒక అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో జరిగిన దాంట్లో ల్యాప్టాప్ కూడా దొంగతనం చేయడం జరిగింది. అది కూడా రికవర్ చేయడం జరిగింది. అదే రకంగా సిల్వర్ లో 266 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది. బంగారులో 385 గ్రామ్స్ రికవర్ చేయడం జరిగింది ల్యాప్టాప్. తర్వాత రిమైనింగ్ వేరే జిల్లాల్లో జరిగిన నేరాల్లో కూడా 45 గ్రామ్స్ గాను దాంట్లో కొద్దిగా, తర్వాత సిల్వర్ లో కూడా కొద్దిగా రికవర్ చేయడం జరిగింది. టోటల్ గా వర్త్ రూపీస్ 39 lakhs ఇక్కడ ఉన్నాయండి. 39 lakhs ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అందరూ మా ఎస్పీ గారు అయితేనేమి, డిఐజీ గారు అయితేనేమి అందరూ ఈ సిబ్బందిని వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరిగిందండి.
దీంట్లో భాగంగా అందరికీ చెప్పడం ఏమంటే పబ్లిక్ కూడా ఈ ఏదైతే వాళ్ళు ఇంట్లో ఉండరో లాక్డౌన్స్ అప్పుడు పోలీసులకు కొద్దిగా సహకరిస్తూ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ ప్రాంతాల్లో మేము గట్టి నిఘా పెట్టడం జరుగుతుందండి. ఎవరైతే పబ్లిక్ ఇళ్లలో పిల్లలకు పేరెంటాలకు పోయేటప్పుడు కానీ వేరే రిలేటివ్స్ ఇంటికి పోయేటప్పుడు కానీ జాతరలో పోయేటప్పుడు కానీ ఇంట్లో వాల్యుబుల్ వస్తువులు వదిలేసి వెళ్తున్నారండి. అది కొద్దిగా అవాయిడ్ చేస్తూ లాకర్లలో పెట్టుకుని పోతే కొద్దిగా అవాయిడ్ చేస్తున్న వాళ్ళు మొత్తం ఈ నేరాలని. అదే రకంగా దొంగలు ఈ కొత్త వ్యక్తులు కానీ ఊర్లలో తిరిగినప్పుడు మాకు సమాచారం ఇస్తే వాళ్ళ మీద గట్టిగా నిఘా పెట్టడం జరుగుతుంది. దీంట్లో ఈ ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపించడం జరుగుతుందండి. వీళ్ళు టోటల్ అండి 2 వ్యక్తులు. వీళ్ళు ఒకరి మీద 21 కేసెస్ రిపోర్ట్ అయి ఉన్నాయి. ఇంకొక అతని మీద 36. శివశంకర్ మీద 21 కేసెస్ ఆల్రెడీ ఉన్నాయి. కొండ పవన్ కుమార్ మీద 36 కేసులు ఉన్నాయి. వీళ్ళిద్దరు కూడా ఒకరు నల్గొండ, ఒకరు గుంటూరు జిల్లా. వీళ్ళు గతంలో జైల్లో ఉన్నప్పుడు పరిచయం చేసుకున్నారు. వీళ్ళిద్దరు కలిసి కంబైన్డ్ గా ఈ నేరాలన్నీ చేస్తున్నారండి వీళ్ళు. ఇది దాదాపు పెద్ద రికవరీ అండి. హౌస్ బ్రేకింగ్ దాంట్లో మొత్తము మంచి గుడ్ వర్క్ చేశారు. మా వాళ్ళు కూడా అప్రిసియేషన్ లెటర్స్ కానీ జిఎస్సీలు కానీ మా ఎస్పీ గారు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మంచి వర్క్ అండి ఇది. 39 lakhs అంటే చిన్నది కాదు. దాదాపు 40 lakhs వరకు రికవర్ అయింది. ఆల్మోస్ట్ ఆల్ 90% రికవర్ అయిందండి ఈ కేసుల్లో. 90% రికవరీ ఏదైతే ఎఫ్ఐఆర్ లో ఉందో ఆల్మోస్ట్ ఆల్ 90% రికవర్ అయింది. స్థానిక నంద్యాల పట్టణంలోని కేసికనల్ కాంపౌండ్ లో గల రెక్టాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో రెక్టాస్ జిల్లా చైర్మన్ దస్తగిరిపర్ల ఆధ్వర్యంలో అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెక్టాస్ సభ్యులు, 7 హిల్స్ హాస్పిటల్స్ వైద్యులు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై రక్తం గ్రూపులు కనుక్కున్న శాస్త్రవేత్త కార్న్ ల్యాండ్ స్టానర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అలాగే శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో గత 10 రోజుల నుండి ఎన్సీసీ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకమైన ఈ రోజు ఎన్సీసీ క్యాడెట్స్ 35 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ జిల్లా కోశాధికారి నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా, తెలకపల్లి చైతన్య, యాకూబ్, రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ టెక్నీషియన్ రమేష్, నంద్యాల మండల రెడ్ క్రాస్ నాయకులు నాగేశ్వరరెడ్డి, సోహెల్, రెడ్ క్రాస్ సభ్యులు షాషా, శేక్ష, రెడ్ క్రాస్ సిబ్బంది సమీ, కవిత మరియు శ్రీ రామకృష్ణ కళాశాల ఎన్సీసీ అధికారి డాక్టర్ లలితా సరస్వతి తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా బ్రాంచ్ ప్రెసిడెంట్ గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రక్తం గ్రూపులు కనుక్కున్న కార్లు లాండ్ స్టానర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అలాగే కేక్ కట్ చేసి ఈరోజు రక్తదాతల దినోత్సవ వేడుకల్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఆవరణంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ స్వచ్ఛంద రక్తదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో రక్తదానం పైన అవగాహన కరపత్రాలను కూడా ఆవిష్కరించాము. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఎంఐ ఆఫీసు కేసికెనాల్ కాంపౌండ్ లో నంద్యాలలో గౌరవ జిల్లా కలెక్టర్ గారు అలాగే గౌరవ మంత్రుల చేతుల మీదుగా మే 5వ తారీఖున ప్రారంభమైంది. ఇక్కడ నంద్యాల జిల్లా పరిధిలో ఎవరికైనా కూడా బ్లడ్ కాంపోనెంట్స్, పిఆర్బిసి, హోల్ బ్లడ్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఎవరైనా కూడా వచ్చి ఇక్కడ బ్లడ్ అందుబాటులో ఉంటుంది. అవసరమైన వారు అందరూ తీసుకెళ్లగలరు. అలాగే నంద్యాల రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపులు నిర్వహించినప్పుడు మదర్ బ్లడ్ బ్యాంక్ కర్నూలుకి బ్లడ్ ఇచ్చే వాళ్ళము. మనకు కావాల్సినప్పుడు తీసుకోవడానికి అవకాశం ఉండేది కాదు గతంలో. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రెడ్ క్రాస్ తరఫున బ్లడ్ క్యాంపులు ఏర్పాటు చేయడమే కాకుండా బ్లడ్ అవసరమైతే కూడా మనకు స్టోరేజ్ సెంటర్ ఉంది కాబట్టి బ్లడ్ తీసుకోవడానికి కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటాం. ఈ సందర్భంగా ఈ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రపంచ రక్తదాతల దినోత్సవం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ నందు శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి యువత ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి 18 ఏళ్లు నిండిన వాళ్ళు 45 కిలోలు బరువు ఉండి 12.5 పైన బ్లడ్ ఉన్న వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయొచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కరు 3 నెలలకు ఒకసారి రక్తదానాన్ని చేయొచ్చు. రక్తదానం చేయడం వల్ల సర్జరీకి సంబంధించి గాని, గర్భవతులకు గాని, ఆ తర్వాత తలసీమియా పేషెంట్లకు, ప్లేట్లెట్స్ తక్కువ ఉన్న వారికి గాని, ఈ విధంగా చాలా మంది పేషెంట్లకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయాలని వినియోగించుకుంటున్నాం. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా రామకృష్ణ డిగ్రీ కాలేజీలో
9వ బెటాలియన్ ఆధ్వర్యంలో 10 రోజుల క్యాంపు జరుగుతుంది. కంబైన్ యాన్యువల్ ట్రైనింగ్ క్యాంపు. అందులో భాగంగా ఈ రోజు ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా దాదాపుగా మా ఎన్సీసీ క్యాడెట్స్ 35 మంది బ్లడ్ డొనేట్ చేయడానికని వచ్చారు. మేము ఉదయం 7:30కు ర్యాలీగా వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఎన్సీసీ క్యాడెట్స్ రక్తదానం విషయం పైన ఒక అవగాహన స్కిట్ కూడా చేశారు. సో ఆ స్కిట్ చాలా మంది చూశారు, మా క్యాడెట్స్ అప్రిషియేట్ చేశారు. ఇప్పుడు దాదాపుగా 35 మంది, ఇందులో గర్ల్స్ 20 మంది ఉన్నారు, బాయ్స్ 10 మంది ఉన్నారు. మా ఎన్సీసీ క్యాడెట్స్ రక్తదానం చేయడానికి ఇట్లా ముందుకు రావడం అనేటువంటిది సంతోషించదగ్గ విషయము. సో ప్రజలందరూ కూడా అవగాహన కలగాలనేటువంటి ఉద్దేశంతో, ప్రజలలో కూడా చైతన్యం రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాము. ఎన్సీసీ తరఫున మేము ఈ రోజు బ్లడ్ ఇవ్వడానికి వచ్చాము. 10 రోజుల క్యాంపు జరుగుతుంది ఇక్కడ నంద్యాల పీజీ రామకృష్ణ డిగ్రీ పీజీ కాలేజ్ లో 10 రోజుల నుంచి క్యాంపు జరుగుతుంది. ఈ రోజు బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము. ఈ రోజు మేము బ్లడ్ డొనేషన్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలా అందరూ బ్లడ్ డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాం. ఈ రోజు రక్తదాన దినోత్సవం సందర్భంగా మేము మైనాంధ్ర గర్ల్స్ బెటాలియన్ నుంచి వచ్చాము రక్తదానం ఇవ్వడానికి. బట్ ఇప్పుడు బ్లడ్ లేని వాళ్ళకి సహాయం అవుతుంది అనేసి మేము ఇక్కడ బ్లడ్ డొనేట్ చేస్తున్నాము. అందరూ ఇంకా మాలాగా ముందరికి రావాలని ఫస్ట్ మేము ముందడుగేసాము. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మందికి పైగా ఉన్న ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని సిఐటియు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి నారాయణకు సమ్మె నోటీస్ అందజేసినా కూడా ఆయన సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని అన్నారు. ఈ నెల 20 తర్వాత సమ్మెలోకి వెళితే ప్రజలు పడే ఇబ్బందులకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు గౌరవ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ అన్నారు. ముందుగా మున్సిపల్ కార్యాలయం నుండి సంజీవనగర్, శ్రీనివాస సెంటర్, కల్పనా సెంటర్ మీదుగా గాంధీ చౌక్ వరకు 250 మందికి పైగా కార్మికులు ర్యాలీలో పాల్గొని గాంధీ చౌక్ సెంటర్ లో నిరసన తెలియజేయడం జరిగింది. అనంతరం యూనియన్ గౌరవ అధ్యక్షులు మహమ్మద్ గౌస్, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచార్యులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల నాణ్యమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని, గత 15 రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందన్నారు. ముఖ్యంగా జీవో నంబర్ 36 ప్రకారం కార్మికులందరికీ 21,000 రూపాయలు ఇవ్వాలని, గ్రేడ్లలో ప్రకారం అయితే 24,000 రూపాయలు వర్తించే అవకాశం ఉందని, 10 సంవత్సరాలు చేసి రిటైర్ అయిన వారందరికీ 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన కార్మికులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఇంజనీరింగ్ కార్మికులకు పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని, చనిపోతే మట్టి ఖర్చులకు 20,000 రూపాయలు ఇవ్వాలని, హెల్త్ అలవెన్స్లను పెంచాలని కోరుతూ గత ప్రభుత్వ హయాంలో ఒప్పుకున్న హామీలకు వెంటనే జీవోలను విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు, రంగనాథ్, సహాయ కార్యదర్శి బాలదుర్గన్న, వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి, సీనియర్ నాయకులు కృష్ణయ్య, రామకృష్ణ, ఆదాము, మురళి, రాజశేఖర్, సతీష్, సిద్ధయ్య, బీబీలతో పాటు 250 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. ఒక పైసా వేతనం పెంచిన పరిస్థితి లేదు. ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరి అదే విధంగా ఈరోజు మున్సిపల్ కు కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ పేరు మీద ఈరోజు వేతనాలు ఇవ్వాలి. కానీ నంద్యాల మున్సిపాలిటీలో నాన్ హెచ్పిఎస్సి వర్కర్స్ అని చెప్పేసి అందరికీ 15,000 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. మరి అదే విధంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా సమ్మె చేయాలని చెప్పేసి ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులందరూ నిర్ణయించుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే మంత్రి గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అట్లా కలెక్టర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ కు, చైర్మన్లకు అందరికి కూడా సమ్మె నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి మున్సిపల్ మంత్రి ఇప్పటికైనా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే పద్ధతిలో పిలిచి చర్చించాలా. ఎందుకంటే ఈరోజు 35 సంవత్సరాలు పనిచేసి 60 సంవత్సరాలు అయినా అని చెప్పేసి రిటైర్మెంట్ చేస్తా ఉన్నారు. ఒక్క పైసా డబ్బులు ఇవ్వకుండా ఇంటికి పంపించే పరిస్థితి. ఇది చాలా దుర్మార్గం. కనీసం 2 లక్షలో 3 లక్షలో ప్రభుత్వం ఇవ్వాలా. ఇన్నేళ్లు సేవ చేస్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు సంక్షేమ పథకాలు
మున్సిపల్ వర్కర్లకు వేతనం తక్కువ, కానీ సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు. నిన్ననే మనం చూసినాం, అమ్మఒడి అనే పేరు మీద ముఖ్యమంత్రి చాలా అట్టహాసంగా 10,000 కోట్లు వేసినామని చెప్తా ఉన్నాడు. కానీ కాంట్రాక్ట్ హౌసింగ్ కార్మికులకు కానీ, స్కీమ్ వర్కర్లకు కానీ, మున్సిపల్ వర్కర్లకు కానీ ఎవరికి కూడా సంక్షేమ పథకాల్లో ఉన్నటువంటి అమ్మఒడి, తల్లికి వందనం అనేది కూడా పడిన పరిస్థితి లేదు. కాబట్టి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా ప్రభుత్వాన్ని కోరేది వెంటనే మా సమస్యలు పరిష్కరించాలి, కనీస వేతనం 26,000 ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. లేదంటే ఖచ్చితంగా ఈ నెల ఆఖరుకు సమ్మె చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సమ్మె చేస్తే కార్మికులు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. అట్లే నంద్యాల పట్టణ ప్రజానికి కూడా కోరేది మా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతూ సమ్మె చేయాల్సిన పరిస్థితి తప్పనిసరిగా వస్తే నంద్యాల ప్రజానికం అందరూ కూడా మా కార్మికులందరికీ న్యాయం చేసే పద్ధతిలో సహకరించాలని చెప్పేసి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గా CITU గా పట్టణ ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము అన్ని రకాల ప్రజలకు అందరికీ సేవ చేస్తాం, మంచిగా కల్పిస్తాము. కార్మికుల కుటుంబాల పట్ల మేము అన్ని రకాల సంక్షేమ పథకాలు అయితేనేమి, సంక్షేమ అయితేనేమి అందిస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికినారు. గత ప్రభుత్వ హయాంలో 22 రోజుల పాటు సమ్మె చేసినారు. మీరు విసిగి వేసారిపోయినారు. మా ప్రభుత్వం వస్తే మీ కుటుంబాలకు మీకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి హామీనిచ్చి సంవత్సరం గడుతున్నా కూడా వాళ్ళ నోరు మెదవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ ఇంజనీరింగ్ కార్మికులందరూ సమ్మెలోకి వెళ్లకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్తే ప్రజలకు నీళ్లు అందవు, కరెంటు ఉండదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ప్రజలు పడతారు. కాబట్టి ప్రజల సమస్యలను కూడా గుర్తించి ఇప్పటికైనా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి, లేకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తే ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి CITU గా హెచ్చరిస్తున్నాం. యూనియన్ ఫెడరేషన్ అనుబంధ సంస్థలో ఈ రోజు స్టేట్ కమిటీ పిలుపు మేరకు ఈ ర్యాలీని మేము ముఖ్య ఉద్దేశం వచ్చేసి, మేము చేసే సమ్మెను నంద్యాల టౌన్ ప్రజలకు అందరికీ తెలిసేటట్టుగా ఈ ర్యాలీ మేము చేస్తున్నాము. ఈ నెల 22వ తారీఖు అర్ధరాత్రిన మేము సమ్మెలోకి వెళ్తున్నాము. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని నిన్న మాకు వచ్చేసి తల్లికి వందనం అనే ప్రోగ్రాము ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. దాంట్లో కూడా కార్మికులకు కంటతడి పెట్టించింది. కానీ మాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అయితే అమలు చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వము. మేమేమో కార్మికులము, రాత్రి పగులు మేము కష్టపడి ప్రజలకు స్వచ్ఛందంగా నీరు ఇస్తున్నాము. కానీ ప్రజలకేమో టౌన్ అంతా మంచినీరు, కార్మికులకేమో కంట నీరు పెట్టిస్తుంది ఈ ప్రభుత్వము. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని సిపిఐ అనుబంధ సమితి, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం, JKMU నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద్యాలలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. పేద వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని, ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించాలని, అలాగే ప్రభుత్వం ఇచ్చిన భూములను సాగు చేసుకుంటున్న పేద రైతు కూలీలకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సందర్భంగా మరి ఈ జిల్లాలో మరి టిట్కో గృహాలు గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అవన్నీ కూడా భవన నిర్మాణాన్ని కూడా పూర్తయ్యాయి. దాదాపు పూర్తిగా అయినటువంటి వేలాది గృహాలు మరి ఇప్పటికి కూడా నంద్యాల లాంటి పట్టణంలో వేలాది సంఖ్యలో మరి టిట్కో గృహాలు మరి వారికి లబ్ధిదారులకు అప్పగించినటువంటి పరిస్థితుల్లో అదే పద్ధతుల్లో కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన హయాంలో నిర్మించిన టిట్కో గృహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక నంద్యాలే కాదు, కర్నూలు లాంటి ప్రాంతాల్లో వేల సంఖ్యలో, పెద్ద సంఖ్యలో ఉంటూ ఉన్నాయి. అందుకే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక మంది వ్యవసాయ కార్మికులు, మరి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుపేదలు, మరి అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరి చేతివృత్తిదారులు, వీరందరూ కూడా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. లక్షల సంఖ్యలో వారంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. జిల్లాలో కూడా వేలాది మందిగా ఉంటా ఉన్నారు. అందుకే టిట్కో గృహాలను తక్షణమే వారికి అప్పగించడం ద్వారా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి పట్టణాల్లో 2 సెంట్ల స్థలం, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం నిరుపేదలందరూ కూడా ఇస్తారన్నటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము మరి చేతివృత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో మరి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చే ముందు చంద్రబాబు గారు స్పష్టంగా సూపర్ 6 హామీలు అమలు చేస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ సూపర్ 6 హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పేసి మేము
సంఘంకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటి సంవత్సరం కాలం దాటింది కానీ ఈ రోజు నిన్న కేవలం తల్లికి వందనం మాత్రమే అమలు చేశాడు. ఇంకా చాలా అంశాలు అమలు చేయవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా పేదలను మభ్యపెట్టడం తప్ప పేదల సమస్యలు పరిష్కారం చేయడంలోన ప్రభుత్వాలు పూర్తి విఫలమవుతా ఉన్నాయి. ఒకవైపు సంక్షేమం ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంది, సంక్షేమంతో పాటు గ్రామాల అభివృద్ధి కూడా చేయాలి. చాలా ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, దళితుల ప్రాంతాల్లోన ఇప్పటికీ రోడ్లు, మంచినీరు, మరి డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా కనుమరుగవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరేమంటే, మీరు అధికారంలోకి వచ్చారు, మీకు మంచి అవకాశం వచ్చింది కాబట్టి మీరు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి, దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా గ్రామీణ ప్రాంతాలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. కోవెలకుంట్లలోని విక్కీ ఫౌండేషన్ అధ్యక్షులు విక్కీ గోపిరెడ్డి చేతుల మీదుగా దివ్యాంగుడైన నాగరాజుకు ట్రైసైకిల్ అందజేయడం జరిగింది. నంద్యాల జిల్లా గడివేముల మండలం కరిమెద్దల గ్రామంలో నాగజ్యోతి స్టూడియో ఫోటోగ్రాఫర్ నాగరాజుకు ప్రమాదవశాత్తు కాలికి దెబ్బ తగలడంతో గాయం వికటించి కుడికాలు కోల్పోవడం జరిగింది. శనివారం నంద్యాలలోని ఆత్మకూరు బస్టాండ్ రోడ్ సన్నిధి శ్రీనివాస్ కాంప్లెక్స్ నందు ఉన్న ఫోటో స్టూడియో ఆవరణంలో నాగరాజుకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విక్కీ గోపిరెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో ఉన్న వికలాంగులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు మురళి, సభ్యుడు హుసేన్ వలి, ఫోటోగ్రాఫర్ నాగరాజు విక్కీ గోపిరెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల కరిమద్దుల నాగరాజు గారు షుగర్ వల్ల కాలు కోల్పోవడం జరిగింది. విక్కీ ఫౌండేషన్ తరఫున కోయిలగుంట్ల మేము ట్రై సైకిల్ ఇస్తున్నామండి ఆయనకు. అలాగే వికలాంగులు ఎవరైనా ఉన్నా విక్కీ ఫౌండేషన్ తరఫున సహాయ సహకారాలు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇక్కడికి ఈ విషయాన్ని తెలియజేసి మాకు ఎంతో సహాయం చేసిన వల్లన్న గారికి, మురళన్న గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. మన నంద్యాల జిల్లా అయినటువంటి కరిమద్దుల గ్రామానికి చెందినటువంటి నాగరాజ్ అన్నగారు వచ్చేసి తన కుటుంబ పోషణకు, వాళ్ళ కుటుంబం గడవడానికి ఫోటోగ్రాఫర్ గా పని చేసుకుంటూ గడిపేవాడు. కానీ తనకు షుగర్ వల్ల ప్రమాదవశాత్తు ఒక చికిత్సకు కొంచెం వికటించడంతో తన కాలు తొలగించడం జరిగింది. ఇప్పుడు తను ఇప్పుడు దివ్యాంగులుగా ఉండడం గమనించి మాకు మురళన్న ఫోటో స్టూడియో అన్నగారు వచ్చేసి అతనికి ఒక ట్రైసైకిల్ ఇప్పిద్దామని చెప్పారు. మేము వెంటనే స్పందించి మన కోయిలకుంటలో ఉన్నటువంటి విక్కీ ఫౌండేషన్ అధినేత అయినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము విషయం తెలియజేసినాము. అన్న విక్కీ గోపిరెడ్డి అన్న గారు వెంటనే స్పందించారు. స్పందించి 8,500 విలువ చేసే ట్రైసైకిల్ ను కొత్తది ఇప్పుడు అన్నగారికి అందించారు. ఈ విధంగా అడిగిన వెంటనే స్పందించినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము నారాయణ గారి తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఫోటో స్టూడియో అసోసియేషన్ వాళ్ళ అందరూ కలిసి బియ్యం ప్యాకెట్, తర్వాత కందిబ్యాల ప్యాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. తన కుటుంబ పోషణకు గడవాలనే ఉద్దేశంతో ఫోటో స్టూడియో అసోసియేషన్ వాళ్ళందరూ కలిసి ఒక అమౌంట్ కూడా కూడబెట్టి ఒక అమౌంట్ కూడా త్వరలో ఇస్తున్నారు అన్నగారికి. ఈ విధంగా తన కుటుంబం పోషణ ఇబ్బంది కలగకుండా, తన పిల్లలు చదువుకొని ఇబ్బంది పడకుండా సహకరిస్తున్నటువంటి ఫోటో స్టూడియో అసోసియేషన్ వారికి, ట్రైసైకిల్ అందజేసినటువంటి విక్కీ గోపిరెడ్డి గారికి మేము మదర్ యూత్ అసోసియేషన్ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మిత్రుడు సేవలాసి నాగరాజు కరిమద్దల ఫోటోగ్రాఫర్ వృత్తి కొనసాగిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత 2 నెలల కిందట అతని మోకాల వరకు కాలను తొలగించడం జరిగింది అనారోగ్య కారణంతో. అయితే అతనికి మనం కూడా ఫోటోగ్రాఫర్స్ అందరం కూడా అతనికి ఏదో విధంగా సాయం చేయాలనే ఉద్దేశంతో అతనికి ఒక ట్రైసైకిల్ ఇద్దామని సుబ్బు గారు ఫోన్ లో మాట్లాడడం జరిగింది 1 నెల కిందట. సరే మిత్రమా, మనం అంటే బ్యాటరీ సైకిల్ ఇద్దాం అనుకున్నాము. కాకపోతే ఏమంటే అతనికి కొన్ని సర్టిఫికెట్లు కావాలి, సాధారణ సర్టిఫికెట్ అప్లై చేసుకోవాలి. దానికి కాలంలో ఉన్న అంతలోపు ఇది మనం ఇచ్చేద్దామని సుబ్బు గారికి తెలియజేశాము. మిత్రుడు నాగరాజు కూడా దానికి ఒప్పుకోవడం చాలా గర్వించే విషయం. ఈ సైకిల్ విక్కీ ఫౌండేషన్ కోయిలగుంటలో విక్కీ ఫౌండేషన్ అంటే ఇంకా ఇలాంటివి కాకుండా మరణించిన తర్వాత ధన సంస్కారాలు చేస్తుంటాడు, ఆర్థిక సహాయం చేస్తుంటాడు. అతనికి ఈ సైకిల్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. అలాగే మున్ముందు కూడా ఇంకా ఎవరికైనా అవసరం పడితే ఇలాంటి సైకిల్ కూడా అతను ఇస్తానని చెప్పడం చాలా గర్వించదగ్గ విషయము. అలాగే నాగరాజు కూడా మన స్టూడియో వాళ్ళందరం కూడా ముందు కూడా అతనికి ఏదన్నా అత్యవసరం అయితే మనం అందరం కూడా సాయం చేయడానికి ముందుండాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చిన ఫోటోగ్రాఫర్స్ మిత్రులందరికీ కూడా నా శ్రేయపి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఎప్పుడు సహకరిస్తాం ఆయనకు ఈ రోజు వచ్చేసి వీల్ చైర్ ఒకటి, నా తరఫున 50 కేజీల బియ్యము, 10 కేజీల కందిబ్యాలు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సుబ్బన్న చెప్పినాడు దానికి బ్యాటరీలు ఏదో కావాలని చెప్పినాడు, ఎలక్ట్రికల్ బైక్. దానికి నేను ఒక్కరిని స్పాన్సర్ చేయాలని అనుకున్నాను, చేస్తాను కూడా. అలాగే మా తోటి ఫోటోగ్రాఫర్ అయినటువంటి శాంతకుమార్ గారు
ఒక టిక్కి బియ్యము 10 కేజీల బ్యాళ్ళు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లూయి బ్రెయిలీ అందుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జీవన జ్యోతి అందుల వసతి గృహం ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి అందుల చెస్ పోటీలు శనివారం పోలూరు రోడ్డులో ఉన్న జీవన జ్యోతి అందుల సంక్షేమ వసతి గృహంలో ప్రారంభమయ్యాయి. ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ బ్లైండ్ అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో 2వ రాష్ట్ర స్థాయి అందుల చెస్ పోటీలు శని ఆదివారాలలో నిర్వహిస్తున్నారు. నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. వారు మాట్లాడుతూ అందులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, క్రీడలలో కూడా రాణించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరారు. అందుల రాష్ట్ర స్థాయి చెస్ పోటీలలో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని, 10 మంది అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వారు కూడా ఉన్నారన్నారు. పోటీలలో విద్యార్థులకు షీల్డ్లు, నగదు బహుమతులు డాక్టర్ రామకృష్ణారెడ్డి భోజన, వసతి, క్రీడా దుస్తులు భవనాసి జ్యువెలర్స్ తరపున భవనాసి నాగమహేష్ సౌజన్యంతో అందించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కల్లాల్ ఫిలిప్, టీడీపీ నాయకుడు ఖలీల్, జీవన జ్యోతి పాఠశాల నిర్వాహకుడు వలిభాష, భవనాసి నాగమహేష్, యాతం చంద్రమౌళీశ్వర్ రెడ్డి, జోజిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ స్కూల్ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా ఇప్పుడు దాకా మంచి మంచిగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళు చూసుకుంటూ మంచి అందిస్తున్నటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి వాళ్ళని కూడా భాష మహేశ్వర్ రెడ్డి, ఇలియాస్ వాళ్ళ ముగ్గురికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు స్టేట్ లెవెల్లో ఒక చెస్ ప్రోగ్రామ్ని ఇక్కడ ఆర్గనైజ్ చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఈ మనం మామూలుగా ఉండి చెస్ ఆడటం వేరు, బ్లైండ్ విద్యార్థులు చెస్ ఆడటం వేరు. ఇది చాలా యూనిక్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ ని వీళ్ళు గతంలో కూడా క్రికెట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. క్రికెట్ బాల్, సపరేట్ బాల్ సౌండ్స్ వస్తూ ఉంటే దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు గేమ్ ఆడేటువంటి పరిస్థితి. మన రామకృష్ణారెడ్డి సార్కే దక్కుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ వెంకటేశ్వర సార్ గారు వారికి ఈ భక్తులని సభాముఖంగా తెలియజేస్తున్నాను. భవనాసి వెంకటేశ్వర శెట్టి వెంకన్న చార్టీస్ ట్రస్ట్ మాది. ఆ ట్రస్ట్ తరఫున మీకు అండగా ఎప్పటికీ ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన 6 మంది ద్విచక్ర వాహనాలపై ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే చిరు వ్యాపారులు పొట్టకూటి కోసం ఆళ్లగడ్డకు వస్తుండగా ఆళ్లగడ్డ మండలం నల్లగట్ల సమీపంలో జాతీయ రహదారిపై కడప వైపు వెళ్తున్న కారు 3 బైకులను వెనుక నుండి ఢీకొట్టి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో నందిని అనే యువతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిరివెల్ల సిఐ దస్తగిరి బాబు ఆళ్లగడ్డకు వస్తుండగా తన కళ్ళ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించి క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు. అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడంలో మరికొందరు ప్రాణాలతో బయటపడ్డారు. మానవత్వంతో సిఐ దస్తగిరి బాబు చేసిన సేవలను ప్రజలు ఎంతగానో అభినందించారు. ఎన్నికొట్టినాడు కాలు బాగా ఇరిగింది. కాలైతే లేదు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల జిల్లాలో పలు ప్రాంతాలలో దొంగతనం కేసులలో ముద్దాయిల అరెస్ట్.
రెక్ట్రస్ మరియు శ్రీ రామకృష్ణ డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ రక్తదాన దినోత్సవ వేడుకలు. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించిన సిఐటియు నాయకులు. గ్రామీణ ప్రాంత వ్యవసాయ కూలీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసిన జేకేఎంయు నేతలు. విక్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగునికి ట్రైసైకిల్ అందజేత. రాష్ట్ర స్థాయి అందుల చెస్ పోటీలు ప్రారంభం. ఆళ్లగడ్డ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.